సైనిక శిబిరంపై మృత్యుచర్య. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, విరిగిపడుతున్న కొండచరియలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సిక్కింలోని మంగన్ జిల్లా చాతెన్ వద్ద ఒక సైనిక శిబిరంపై కొండచరియలు విరిగి పడటంతో 3 సైనికులు మరణించారు. 4కి స్వల్ప గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మరో 6 సైనికులు గల్లంతయ్యారని రక్షణ శాఖ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. మరణించిన సైనిక సిబ్బందిని హవల్దార్ లఖ్వీందర్ సింగ్, లాన్స్నాయక్ మునీస్ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లఖాడాగా గుర్తించారు. వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా సిక్కింలో వేర్వేరు చోట్ల చిక్కుకుపోయిన 100 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ జిల్లాలో మరో వ్యక్తి వరదల్లో మృతి చెందడంతో రాష్ట్రంలో ఈ ప్రకృతి వైపరీత్యంలో మరణించినవారి సంఖ్య 10కి చేరింది. అస్సాంలో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో ఎడతెగని వర్షాల మూలంగా నదులు పొంగి కట్టలు తెగడంతో 19,000 మందికి పైగా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. మిజోరంలో 211 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్లో 156 గ్రామాల్లో కుండపోత వర్షం విధ్వంసం సృష్టించింది.